అసలు వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసా మీకు? స్కంద పురాణంలో శివుడు వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి ఇలా వివరించారు. ప్రతి మహిళ సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతం సూచించాలని పార్వతీదేవి కోరగా శివయ్య వరలక్ష్మి వ్రతం మహత్యం గురించి చెప్పాడు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం లేదా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల సుమంగళ యోగం కోరుకునే స్త్రీలకు శుభ ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే సద్గుణాలు కలిగిన చారుమతి గురించి చెప్తాడు. తన భర్త పట్ల ఎంతో ప్రేమ, అత్తామామల పట్ల గౌరవం ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మి దేవి పట్ల ఎంతో గౌరవం, భక్తి శ్రద్ధలో ఉన్న చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మి కలలో కనిపించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను కొలిచిన వారికి కోరిన కోరికలు తీరుస్తానని అభయమిస్తుంది. అప్పటి నుంచి అమ్మవారి ఆదేశాల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సకల సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి వివరించాడు. అప్పటి నుంచి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించి వరమహాలక్ష్మి అనుగ్రహం పొందాలని పెద్దలు చెప్తున్నారు. జై శ్రీరామ్.